జిల్లా ఎమిగినూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ లీగల్ అడ్వకేట్ నియామకంపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. మున్సిపల్ లీగల్ అడ్వకేట్ కోసం 3 అడ్వకేట్లు నామినేషన్ వేశారు. వాటిని టేబుల్ అజెండాగా తీసుకుని వైసీపీ ప్రతిపాదించిన పేరును ఈ సమావేశంలోనే ఆమోదించాలని వైస్ చైర్మన్ నజీర్ చైర్మన్ను కోరారు. ఆయనతో విభేదించిన టీడీపీ బీజేపీ సభ్యులు వైసీపీకి మెజారిటీ సభ్యులు లేరని ఈ అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో వైస్ చైర్మన్ కు టీడీపీ బీజేపీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కౌన్సిల్లో వైసీపీకి తగిన మెజారిటీ సభ్యులు లేకపోయినా తీర్మానానికి చైర్మన్ రఘు ఆమోదం తెలపడంతో టీడీపీ బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. మున్సిపల్ అడ్వకేట్ నిర్మించుకునే అడ్వకేట్ తీసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మా సభ్యుల వరకు మేము ఎన్నుకొని మేము ఆమోదం చేస్తాం. మీకు ఇస్తున్నాము. మేము మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం కదా. ఎమ్మెల్సీగా మా మున్సిపాలిటీకి సంబంధించిన అడ్వకేట్ గురించి మీకు ప్రతిపాదించిన అధ్యక్ష. టేబుల్ అజెండాగా మీరు దాన్ని తీసుకొని ఆమోదం చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఎంకే గురురాజన్ గారిని మేము ఏమన్నా సభ్యులు ప్రతిపాదించిన అధ్యక్ష అధ్యక్ష దయచేసి ఇప్పుడు వస్తారు కేసుల్ని ఫైట్ చేయడానికి మేము కౌన్సిల్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్ అడ్వకేట్ ని రిప్రజెంట్ చేయాలా. దానికి సెక్షన్ 84 కిందట వచ్చి 1/3 ఆఫ్ ద కౌన్సిల్ సభ్యులు ఇది అంగీకారం ఇవ్వాలి.